హాయ్, వెల్కమ్ టు టీఎస్ న్యూస్. కోల్కతా లక్నో మీద సూపర్ విక్టరీ, 8 వికెట్స్ విక్టరీ, అంతేకాకుండా ఇంకా 11 బాల్స్ టు స్పేర్. సో దాంతో తన యొక్క ప్లే ఆఫ్ ఆశల్ని మరింత పటిలం చేసుకుంది. సెకండ్ ప్లేస్లో కొనసాగుతోంది 8 విక్టరీస్ తోటి. మరొకవైపు లక్నో ఈ పరాజయంతో 5th ప్లేస్కి పడిపోయింది. బట్ ఆఫ్ కోర్స్ ఇప్పటికీ ఎల్ఎస్జి నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు. దే ఆర్ ఇన్ ది రేస్. మొదట బ్యాటింగ్ చేసినటువంటి లక్నో ఈ రోజున రాహుల్ ఇన్నింగ్స్ని ప్రారంభం చేశాడు డికాక్తో కలిసి. బట్ మరొకసారి డికాక్ పూర్తిగా విఫలం చెందినటువంటి సందర్భం. కేవలం 10 రన్స్ మాత్రమే చేయగలిగాడు. రాహుల్ కూడా అనుకున్నంత ధాటిగా పరుగులు చేయలేకపోవడం అనేటువంటిది ఇక్కడ గమనించాల్సినటువంటిది. ఈవెన్ దీపక్ కూడా ఫెయిల్ అయ్యాడు. దాంతో పవర్ ప్లేలోనే 2 కీలకమైనటువంటి వికెట్లని కోల్పోయినటువంటి లక్నో ఆ తర్వాత కేకేఆర్ బౌలింగ్ని ఎదుర్కొని ధాటిగా పరుగులు చేయలేకపోయింది. నిక్లస్ పూరన్ ఎప్పట్లాగానే వెరీ వాల్యుబుల్ ఇన్నింగ్స్, 45 రన్స్ ఇన్నింగ్స్. లాస్ట్ ఓవర్లో అవుట్ అయ్యాడు. ఓన్లీ కేఎల్ రాహుల్ అండ్ నిక్లస్ పూరన్ మాత్రమే చెప్పుకోదగినటువంటి స్కోర్ని సాధించగలిగారు. ఆయుష్ బదోని కొద్దిగా ప్రయత్నం చేసినా కూడా అది ఏమాత్రమూ సరిపోలేదు. మొట్టమొదటిసారి మిచెల్ స్టార్క్ బౌలర్గా రాణించాడు. 4 ఓవర్స్ కోటాలో కేవలం 28 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లని సాధించాడు. లాస్ట్ ఓవర్ సహజంగా స్టార్క్ తేలిపోతూ ఉన్నాడు కాబట్టి లాస్ట్ ఓవర్ అతనికి ఇవ్వడానికి ఏ కెప్టెను కూడా ధైర్యం చేయడు. బట్ నిజంగానే శ్రేయస్ అయ్యర్ ఒక బోల్డ్ స్టెప్ అని చెప్పచ్చు. మిచెల్ స్టార్క్ చేత 20th ఓవర్ వేయించడం అది మంచి రిజల్ట్ని ఇచ్చింది. 2 వికెట్లని సాధించగలిగాడు అతను. సో ఓవరాల్గా 161 ఫర్ 7 ఆన్ ది బోర్డ్. 162 అంత పెద్ద స్కోర్ కాదు. పవర్ ప్లేలో కనుక కట్టడి చేయగలిగేట్లయితే మాత్రమే ప్రత్యర్థి భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ చూసాం మనం. 147 కొట్టి కూడా రాజస్థాన్ రాయల్స్ 148 సాధించడానికి ఎంత ఇబ్బంది పడింది అనేటువంటిది చూసాం మనం. సో కాబట్టి 162 టార్గెట్. పవర్ ప్లేలో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఒక 3-4 వికెట్స్ కనుక సాధించేట్లయితే ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. అదే క్రమంలో ఆఫ్ కోర్స్ మొయిసిన్ ఖాన్ ఆ ప్రయత్నం అయితే చేశాడు. 2 వికెట్లని సాధించాడు పవర్ ప్లేలోనే. సునీల్ నరైన్ ఒక 2 గ్రేట్ నాక్స్ తర్వాత మళ్ళా లాస్ట్ 2 మ్యాచెస్ విఫలం చెందుతూ ఉన్నాడు. మరొకసారి ఈ రోజున సింగిల్ డిజిట్కే అవుట్ అయిపోయాడు. కానీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రన్ ఏ బాల్, 38 రన్స్, నాట్ అవుట్. ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటిది ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఫిల్ సాల్ట్. సూపర్బ్ బ్యాటింగ్, 49 బాల్స్, 81 నాట్ అవుట్. ఖచ్చితంగానే కేకేఆర్ మిడిల్ ఓవర్స్లో తడబడకుండా విజయాన్ని అందుకోవాలి అంటే ఒక ఎండ్లో ఒకళ్ళు పరుగులు చేయాల్సినటువంటి అవసరం, వికెట్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఫిల్ సాల్ట్ తన కెప్టెన్తో కలిసి చాలా సమర్థంగా నిర్వర్తించగలిగాడు. అందుకే విజయాన్ని నమోదు చేసుకోగలిగింది. ఈవెన్ ఫిల్ సాల్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకి అర్హుడు కూడా. ఒక దశలో అసలు ఫిల్ సాల్ట్ని కొనసాగించాలా ఇంకాను అనేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున మ్యాచ్ విన్నింగ్ నాక్ని ఆడాడు. మొదటి మ్యాచ్ అద్భుతంగా ఆడిన తర్వాత ఫెయిల్ అవుతూ వస్తున్నటువంటి సాల్ట్ మరొకసారి సాల్ట్ లేక్ స్టేడియం, ఫుట్బాల్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్ పక్కనే ఉంటుంది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేడియం. సో ఆ సాల్ట్ లేక్ స్టేడియం పక్కన ఉన్నటువంటి ఈడెన్లో సాల్ట్ ఈ రోజున లక్నోని ఊచకోత కోసి విజయాన్ని అందించాడు తన టీంకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.